అమ్మ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా సమస్యలు విని ఉండే పరిస్థితి. ఈ రోజున ఇక్కడ ప్రజా దర్బార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు. ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది విజయవాడేనండి, జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్. మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి. ఇల్లు లేదు. ఎప్పటి నుంచో పెడుతున్నాం, మాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇప్పించండి. మరి ఆయన సెంటున్నర స్థలాలు అని చెప్పి అప్పుడు ఏదో ప్రజలకి నేను అసలు ఉద్ధరించేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా సార్లు పెట్టామని రాలేదండి. మాకు ఏం చెప్తున్నారు, కారణం ఏంటి? మీరు ఇక్కడ స్థానికం కదా? తెలియదండి మరి. అంటే ఆధార్ కార్డులు ఇవన్నీ ఉన్నాయా? మాకు ఉన్నాయండి, అన్ని ఉన్నాయి ప్రూఫ్లు. మాకు ఎప్పటి నుంచో ఉన్నాం. 22 నాకు 60 ఏళ్ళండి. నాకు పెంచేవాళ్ళు లేరు, మాకు పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల అంటే పెళ్లి చేస్తాను. ఇప్పుడు నాకు పింఛన్ కావాలి, వృద్ధాప్య పింఛన్ పెట్టుకుందామని వచ్చాను. ఆయన వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాలేదా? పెట్టా రాలా. ఎందుకంటే నాకు ఇల్లు లేక మా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఆ అమ్మాయికి పింఛన్ వస్తుందని నాకు రాలేదేమో నేను ఆ ఆలోచనలో ఉన్నా. ఒక్క గడపలో 2 పింఛన్లు ఎవరేమో అని ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవటానికి వచ్చాను. ఎప్పుడైనా ఉండేదమ్మా ఇట్లా, ఒకళ్ళకి ఉంటే ఒకళ్ళకి రాదు, లేకపోతే కారు ఉంటే రాదు, లేదా కరెంటు బిల్లు వస్తే రాదు, ఇట్లా ఎప్పుడైనా చూసారా? లేదు నాన్న, అదే అందుకే వచ్చాను. లోకేష్ గారి దగ్గరికి వచ్చారు, మీ సమస్య చెప్పుకుంటే నాకు సమస్య పరిష్కారం అవుతుందని వచ్చాను. అందుకే మొన్న ఒకసారి వచ్చా, లోకేష్ గారు లేరంటే వెళ్ళిపోయినా. మళ్ళీ వాళ్ళు వచ్చా ఆయనతో కలుద్దామని. మీ సమస్య ఏంటమ్మా? మా బాబుకు లివర్ సమస్య సార్, మేము చాలా సార్లు తిరిగాము, ఎవరు హెల్ప్ చేయలేదు. లివర్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటున్నారు. ఈ లోకేష్ సార్ కాడ కలిసి మాట్లాడదామని. మీ బాబుకు అనారోగ్యం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఏదైనా సాయం చేస్తారని ప్రభుత్వం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి చూపిస్తున్నాం. ఎంతమంది? ఎప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? మా బాబుకి 5 సంవత్సరాల నుంచి ఉంది. 5 సంవత్సరాల నుంచి. మరి గత ప్రభుత్వంలో కానీ లేకపోతే అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళని ఎవరినైనా కలవడానికి ప్రయత్నం అసలు ఎవరు ఆరోగ్యశ్రీ పెట్టమని కూడా పెట్టలేదు సార్. మాకేం లేవు, ఇల్లు కూడా లేవు ఉండటానికి. మేము రెంట్కుంటా చూపించుకుంటున్నాం బాబుకి. ఊరిక మెడిసిన్ కూడా దొరకటలేదు మాకు. ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని చెప్పారు. ఆరోగ్యశ్రీ అసలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చాలా బాగా పనిచేసింది. ఆరోగ్యశ్రీలో అనేక మంది వాళ్ళ ఇబ్బందులు సమస్యలను పరిష్కరించుకున్నారు. గత 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ అసలు ఏమైనా జరిగిందంటారా? అసలు పెట్టలేదు సార్. మేము తిరిగినా కూడా తీసుకోలేదు. మా బాబు నిలబడలేక అక్కడ పడుకున్నాడు. లివర్ సమస్య ఉంది. లివర్ లోకేష్ గారు న్యాయం చేస్తారని నమ్మకం ఉందమ్మా? చేస్తారని వచ్చాం సార్. మేము మదనపల్లి నుంచి వస్తున్నాం సార్. మా మామ ఆయన వచ్చి వాళ్ళ కొడుకు చనిపోయినాడు. కొడుకు చనిపోయిన తర్వాత వచ్చి ఒక పర్సన్ దగ్గర వైసీపీ క్యాండిడేట్ దగ్గర 2.5 లక్షల అమౌంట్ తీసుకొని భూమి తనఖా పెట్టినారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక 3 years తర్వాత వచ్చి దాన్ని 560గా రాసుకున్నారు, ఇంట్రెస్ట్ తోడు చేర్చి. ఫస్ట్ ఏం చెప్పినారంటే వాళ్ళు భూమికి డబ్బులు ఇస్తామన్నారు. డబ్బులు ఇచ్చినామంటే ఇంట్రెస్ట్ లేదన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే 9.5 లక్ష కడితేనే మేము రిటర్న్ ఇస్తాము, లేకపోతే మేము ఇచ్చేదానికి కాదు. ఇచ్చేదానికి డైరెక్ట్గానే చెప్తా ఉన్నారు వాళ్ళు. వైసీపీ క్యాండిడేట్ మాకు ఆయనకు వచ్చి వాళ్ళ భార్య దీనికోసమే కోవేట్కి పోయింది. అది సంపాదించి కోవిడ్ అంటే సమస్య వచ్చి ల్యాండ్ విడిపించుకోవాలని. కొడుకు లేడు, ఆధారం అది ఒకటే వాళ్ళకి. దానివల్ల హార్ట్ ప్రాబ్లం ఉండదు, షుగర్ ఉండదు. దానివల్ల వచ్చి కోవిడ్కి పోయి ఇవ్వడం లేదు సార్. మాకు డబ్బు అంతా 9.5 లక్షలు కడితే ఇస్తాం, లేకంటే ఇవ్వమంటాను. మేము 2.5 లక్షలు పర్చేస్ చేసుకున్నాం. 9.5 లక్షలు సివిల్ ఇష్యూ కదా. సివిల్ ఇష్యూకి మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా? లేదు, ఎక్కడ పోయిన సార్. వేరే వాళ్ళు చెప్పినారు ఇక్కడ ఇన్ఫార్మ్ చేయండి, మా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆడికి రమ్మన్నారు. దానివల్ల ఇక్కడికి రావడం. అది వాళ్ళు వచ్చి వైసీపీ క్యాండిడేట్. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొత్తమే కబ్జా చేయాలని అనుకున్నారు వాళ్ళు, మాకు ఇవ్వకుండా చేయాలని. న్యాయం చేస్తారనే దీంతో మేము అక్కడిని మదనపల్లి నుంచి రాత్రి వచ్చి రైల్వే స్టేషన్లో పనుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆడి నుంచి వచ్చి వాక్ చేసుకొని వచ్చామాట. నడుచుకొని టెంపుల్ దగ్గరికి వచ్చి, టెంపుల్ దగ్గర నుంచి మాకు తెలియదు, ఇక్కడ కనుక్కొని వచ్చినాం. న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్. మేము మీరు ఎలా నమ్మి మోసపోయారు? ఆరోగ్యం బాగలేదు సార్. నాకు హార్ట్, షుగరు, కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయా. అవి టెన్షన్ లో ఏమేమి తీసుకునేది వాళ్ళు త్రిపుల్ చేసేసినారు. ఇప్పుడు కడితే చేసినాం వాళ్ళ దగ్గర 2 సార్లు పంచాయతీ చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ చెప్తామన్నారు, మళ్ళీ చెప్పనే లేదు. మళ్ళీ వచ్చి వేరే వాళ్ళ దగ్గర చెప్పిన ఇచ్చేదానికే కాదు అనేసే కాదంటారు. ఇంకా 1 month టైం ఉండదు అగ్రిమెంట్ ప్రకారం, కానీ ఇచ్చేదానికి కాదని చెప్తా ఉన్నారు. ఇస్తాం, లేకంటే ఇచ్చేలేదు. నాది అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. మాకు 22 acres భూ తగాదా ఉంది. అక్కడ మాకంటే అక్కడ 1/70 యాక్ట్ ఉంటుంది. మేము ట్రైబ్స్, వాళ్ళు నాన్ ట్రైబ్స్ ఆక్రమించారు.
అయితే వైసీపీ గవర్నమెంట్లో గత 5 సంవత్సరాలుగా పోరాడాం. ఎమ్మెల్యేలు ఇద్దరు, అరకు ఎమ్మెల్యే, పాడేరు ఎమ్మెల్యే కలిసి సివిల్ ఇష్యూస్ సార్ కేసు ఏమైనా పెట్టారా? పోలీస్ స్టేషన్ పెట్టాము. ఆల్రెడీ పాడేరు ఐటీడీ కోర్టులో ఉంది. కానీ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు వరకు ఈ హైకోర్టు నుండి స్టే తీసుకెళ్ళిన 4 వారాల్లో దాన్ని తేల్చమని ఇంతవరకు తేల్చలేదు. ఆ విషయం గురించి సార్తో ఒకసారి కలిసి. మా పాప క్యాన్సర్ సార్, బసవతారక హాస్పిటల్కి పోయినాం సార్. కాళ్ళు 2 సత్సు పడిపోయినాయి. పాపకు ఆపరేషన్ చేయాలన్నారు. ఏదో సార్ ఏమన్నా సాయం చేస్తాడని సార్ దగ్గరకు వచ్చినాం సార్. ఆరోగ్యశ్రీలో చేర్చుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళు. మాది మైదుకూరు మండలం సార్, కడప జిల్లా సార్. కడప జిల్లా నుంచి వచ్చారు. అవును సార్. మీరు మీ మాజీ ముఖ్యమంత్రి మీ జిల్లా వ్యక్తి ఆయన, కనీసం ఆ 5 ఏళ్లలో మీరు ఆయన ఏమి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేసింది లేదా? ఏం చేయలేదు సార్, మాకు అవకాశం ఇవ్వడం లేదు సార్. ఇంతకు ముందు మాకు ఇండ్లు కూడా లేదు సార్. ఇప్పుడు పాపకు 8 లక్షల డబ్బులు అవుతుందంటే మా దగ్గర ఏం లేదు సార్. ఇంతవరకు 4 లక్షలు పెట్టి చూపించుకున్నాము. ఇప్పుడైతే లేదు సార్. 8 నెలల నుంచి చూపిస్తానే ఉన్నాం సార్. కాళ్ళు సచ్చు పడిపోయినాయి పాపకు. లోకేష్ గారు న్యాయం చేస్తారనుకుంటున్నారా? అంటే మీరు కడప నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మంగళగిరి, మీ కడప ఎక్కడ, మంగళగిరి ఎక్కడ? ఆయన చేస్తారని ఇక్కడికి వచ్చినాం సార్. పాపను చూపించి ఏదో మాకు చేస్తే కనీసం 4 లక్షలన్న సాయం చేస్తే పాపకు ఆపరేషన్ చేయించుకుంటామని ఇక్కడికి వచ్చినాం సార్. అమ్మ ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఏం సమస్య? మీరు ఇప్పుడు ఇక్కడ ప్రజా దర్బార్లో లోకేష్ గారు న్యాయం చేస్తారని ఆయన న్యాయం చేస్తానని చెప్పారయ్యా. మీరు రాండి, ఏ సమస్యలు ఉన్నా మమ్మల్ని మెజార్టీకి గెలిపించారు. మేము ప్రజల్లో మనుషులము, మీ పేదల కష్టాలు మేము తీరుస్తామని చెప్పితే 20 సంవత్సరాల నుంచి బాడిగింట్లో ఉండ 2012లో ఇల్లు ఇచ్చారు. అది వానాగాలికి పడిపోయింది. హౌసింగ్ వాళ్ళు సరిగ్గా గట్టగా సరేనని చెప్పేసి ఏ నాయకుడి కాడి తిరిగినా ఇల్లే మళ్ళీ 30 ఏళ్ళు రాదన్నారు. కొండ మీద పని చేసుకుంటూ అదే జీవనం నాదుంటే లోకేష్ బాబు చెప్పిన తర్వాత 2 బిడ్డలు కంటి చూపు పోయింది. వయసు 60 ఏళ్ళు పడిపోయింది. పెద్దమ్మ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివింది. ఈమె 7వ క్లాసు. వాళ్ళ ఆయన లేడు, చనిపోయినాడు. ఇప్పుడు మేము 20 ఇండ్లు ఖాళీ చేయించేసారు బాడుగులు కట్టలేక. నాకు ఇలేదయ్యా, నాకు ఇలేదయ్యా. ఇస్తే ఇచ్చినమంట. ఇక కురకాల గ్రామం, జీపాలెం పంచాయతీ, రేణుగుంట మండలం, తిరుపతి జిల్లా. ఇప్పుడేమంటే రేపొద్దున రాత్రికి ఇక్కడే ఉండండి, కలుస్తారు, రేపొద్దున కల్పిస్తాము అన్నారు. మీ సమస్యలు తీరుస్తాము అని చెప్పాడు. లోకేష్ ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మకంతో ఆయన ప్రజల మనిషి అన్నాడు. పేదోళ్ళ మనిషి కదయ్యా, ఇల్లు లేదయ్యా. మా సామాన్లు బయట పారేస్తే పోలీసు సిఐ, గాజులు మనం సిఐ ఇది ఒక రేకులు సెట్ ఇప్పించి పెట్టున్నాడయ్యా. మాకేం లేదు, ఏడేమన్నాం రోడ్డు మీద. నాకు హెల్త్ బాగాలేదు, కంటి చూపు ఆపరేషన్ చేసి చూపు పోయింది. నా బిడ్డలకు చదువు భిక్ష, నాకు ఇల్లు.